డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. బైబిల్లో భారతదేశం గురించి వ్రాయబడిందా? మన భారత భూభాగం ఆఫ్రికా ఖండానికి సంబంధించినదా? సొలొమోను కాలంలోనే యూదులు భారతదేశానికి వచ్చారా? తోమాకు మన భారతదేశ భాషలు రాకుండా మన భాషలోనే సువార్త ఎలా ప్రకటించాడు? అసలు మన భారతదేశంలో క్రైస్తవ్యం ఎప్పుడు ఎలా వ్యాపించింది అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మన భారత భూభాగం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. ఆదికాండము 10వ అధ్యాయము 25వ వచనం. ఏబెరుకు 2 కుమారులు పుట్టిరి, వారిలో ఒకని పేరు పెలగు. యాలి అనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే పెలగు పుట్టినప్పుడు భూమి దేశములుగా విభాగింపబడిను అని వ్రాయబడింది. ఈ పెలగు నోవాహుకు 6వ తరం వాడు. నోవాహు కుమారుడైన షేముకు 5వ తరం వాడు. భూమి ఇంతకు ముందు ఒకే నేలగా ఉండేది. ఆదాము నుంచి పెలగు వరకు చూసినట్లయితే భూమి ఒకే ఖండంగా ఉన్నది. వీరి మధ్యలో భూమి దేశాలుగా విభాగింపబడలేదు. పెలగు పుట్టినప్పుడే భూమి దేశాలుగా విభాగింపబడింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో ఉన్న దేశాలు పెలగు పుట్టినప్పుడే దేవుడు విభాగించాడు. ఇది ఇంతకు ముందు ఒకే ఖండంగా ఉండేవి. ఈ పెలగు పుట్టినప్పుడే భారత భూభాగం ఏర్పడింది. ఇది సుమారు క్రీస్తుపూర్వం 24వ శతాబ్దంలో భూమి దేశాలుగా విభాగింపబడింది. భారత భూభాగం ఇంతకు ముందు ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక మొక్క. ఆఫ్రికా ఖండంలో నుంచి వచ్చిన భూభాగం చైనా సరిహద్దు భూభాగాన్ని బలంగా ఢీకొట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా భారతదేశం ఏర్పడింది. అందులో ఉత్తర ఈశాన్య భారత భూభాగం ఇప్పటికీ జాయింట్ చేసి అతికించినట్టుగా ఉంటుంది. అందుకే ఉత్తరాఖండ్ మరియు సరిహద్దు రాష్ట్రాలలో భూకంపాలు తరచుగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే సరిహద్దు వెంబడి ఉన్న భూమి లోపల టెక్టానిక్ ప్లేట్స్ సర్దుకునే క్రమంలో భూకంపాలు అక్కడ తరచుగా వస్తూ ఉంటాయి. ఈ విధంగా భారత భూభాగం ఏర్పడింది. ఇది పెలగు పుట్టినప్పుడు జరిగింది. భారత భూభాగం ఏర్పడిన తరువాత ఉత్తర భారతదేశంలో సింధు నాగరికత ప్రజలు నివసించేవారు. ఇదిగో మీరు మ్యాప్లో చూస్తున్న రాష్ట్రాలలో మొదటిగా సింధు నాగరికత ప్రజలు నివసించారు. కొంత పాకిస్తాన్ భూభాగంలో కూడా సింధు ప్రజలు నివసించారు. మిగతా దేశాలలో టెక్నాలజీ పరంగా అప్పట్లో అభివృద్ధి చెందిన మెసపోటోమియా, ఈజిప్టు, మాయన్ నాగరికతలు ఎలాగో అప్పట్లో సింధు నాగరికత ప్రజలు కూడా బాగా అభివృద్ధి చెందిన ప్రజలు. వీరు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రజలు. వ్యవసాయ పనిముట్లు, సాగునీటి వ్యవస్థల మీద బాగా అభివృద్ధి చెందారు. అలాగే దక్షిణ భారతదేశంలో ద్రావిడులు నివసించేవారు. మీరు మ్యాప్లో చూస్తున్న తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, శ్రీలంక మరియు పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతాలలో ద్రావిడులు నివసించేవారు. ద్రవిడ అను పదం సంస్కృత పదం. ఇది తమిళం అను పదం నుంచి వచ్చింది. దమేల, దమేడ, దమిళ, తమిళ అను పదాల నుండి ద్రవిడ అను పదం ఉద్భవించింది. అప్పట్లో ద్రావిడులు మాతృదేవతను పూజించేవారు. స్త్రీతత్వాన్ని గౌరవించే సమాజానికి సూచనగా మాతృదేవతను ఆరాధించేవారు. అందుకే మదురై వంటి దేవాలయాల్లో ఇప్పటికీ స్త్రీ దేవతలను పూజిస్తారు. అయితే అప్పట్లో ఇరాన్ దేశస్థులైన ఆర్యులు మన భారతదేశానికి వలస వచ్చారు. ఇరాన్ అనే పదంలోనే ఆర్య అను పదం ఉండడం మనం గమనించవచ్చు. వీరు భారత ఉత్తర భూభాగమైన సింధు నాగరికత ప్రజలను ఆక్రమించడం జరిగింది. సింధు ప్రజలు వ్యవసాయ అభివృద్ధి మీద దృష్టి పెట్టారు కానీ యుద్ధాల గురించి, ఆక్రమించుకోవడం గురించి వారికి పెద్దగా తెలియదు. అందుకే ఇరాన్ దేశం నుంచి వచ్చిన ఆర్యులు సింధు ప్రజలను ఆక్రమించుకోగలిగారు. అయినా ఆర్యులు మన భారతదేశానికి రావడానికి కారణం ఏమిటంటే వారి దేశంలో ఈ భూమి మీద సత్యమైన దేవుడు ఎవరనే విభేదాలు అక్కడ వారికి వచ్చాయి. వారు ఈ భూమి మీద 2 దేవుళ్ళు ఉండేవారని నమ్మేవారు. ఒకడు మంచి దేవుడు, మరొకరు చెడ్డ దేవుడు. మంచి దేవుడు భూమి మీద మంచి వాళ్ళని పుట్టించాడని, చెడ్డ దేవుడు భూమి మీద చెడ్డ వాళ్ళని పుట్టిస్తున్నాడని అప్పట్లో ఇరాన్ దేశంలో నమ్మేవారు. ఈ విషయంలో కొంతమందికి వివాదాలు వచ్చి
అసలు దేవుళ్ళు ఇద్దరు ఉండరు, ఒకడే దేవుడుంటాడు. సత్యమైన దేవుడు ఈ భూమికి ఒక్కడే. దేవుడు ఏకస్వరుడని కొంతమంది నమ్మేవారు. ఇలా ఇరు వర్గాలకి వివాదాలు రావడంతో కొంతమంది ఏకేశ్వరుని నమ్మేవారు ఇరాన్ దేశం నుంచి మన భారతదేశానికి వలస వచ్చారు. వీరు మొదట ఉత్తర భారతదేశంలో అడుగుపెట్టారు. అక్కడ సింధు ప్రజలను ఆక్రమించుకుని వారిని రాను రాను అణగదొక్కడం ప్రారంభించారు. ఆ తరువాత భూమికి ఏకేశ్వరుడైన సత్యదేవుణ్ణి అన్వేషించడానికి అడవుల్లోనికి వెళ్ళి తపస్సులు చేసి ఏకేశ్వరుని ప్రత్యక్షం పొంది వేదాలు వ్రాసారు. ఆ తరువాత దక్షిణ భారతదేశానికి వచ్చి ద్రవిడులను కూడా ఆర్యులు ఆక్రమించుకున్నారు. ఈ ఆర్యులే బ్రాహ్మణులు. కావున బ్రాహ్మణ మూలాలు కలిగిన వారు భారతీయులు కారు. వీరు ఇరాన్ దేశస్థులు. వీరినే మాదీయులు, పార్సీకులు లేదా పార్సీలు అంటారు. మాదీయులు, పార్సీకుల గురించి మనం పాత నిబంధనలో చదివి ఉంటాము. ఆర్యుల యొక్క సంస్కృతి, భాషలు మన భారతదేశానికి కూడా ఆర్యులు అలవాటు చేశారు. అందులో మరీ ముఖ్యంగా సంస్కృత భాష. ఈ సంస్కృత భాష ఇరాన్ దేశంలోని పురాతన పర్షియన్ భాష నుంచి మూలాలు కలిగి ఉంది. పురాతన పర్షియన్ భాష అయిన జెండావేస్తా నుంచి సంస్కృతం వచ్చింది. దీనినే మన భారతదేశానికి ఆర్యులు వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసి సంస్కృత భాషను మనకు అలవాటు చేశారు. అయితే ఈ భాషలన్నీ కూడా బాబేలు గోపురం దగ్గరే సృష్టింపబడ్డాయి. ఈ విధంగా ఆర్యులైన బ్రాహ్మణులు ఇరాన్ దేశం నుంచి భారతదేశంలో మొదట సింధు ప్రజలను, ఆ తరువాత ద్రవిడులను ఆక్రమించుకోవడం జరిగింది. కావున అసలైన భారతీయులు మొదటిగా సింధు ప్రజలు, ద్రవిడులు మాత్రమే. ఆ తరువాత క్రీస్తుపూర్వం 20వ శతాబ్దంలో మన భారతదేశానికి అబ్రహాము సంతతి కూడా వచ్చినట్టుగా మనం ఊహించవచ్చు. ఆదికాండము 25వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే అబ్రహాము తన ఉపపత్నుల కుమారులను తూర్పు దేశమునకు పంపించినట్టుగా వ్రాయబడింది. తూర్పు దేశాలు అంటే ఇజ్రాయెల్ నుండి తూర్పుగా అఖండ భారత, చైనా భూభాగాలే. ఇజ్రాయేలుకు తూర్పున అరబ్ దేశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ దేశాలలో కొంతమేర హాగరుకు పుట్టిన ఇష్మాయేలు సంతతి స్వాధీనం చేసుకున్నారు. అలాగే అబ్రహాము భార్య అయిన కెతూరా సంతతి కూడా ఈ అరబ్ దేశాలలో కొంతమంది నివసించారు. కావున అబ్రహాము తన ఉపపత్నుల సంతానాన్ని తూర్పు దేశానికి పంపించాడు. కావున భారత, చైనా భూభాగాలలో వీరు నివసించినట్లుగా మనం ఊహించవచ్చు. ఆ తరువాత క్రీస్తుపూర్వం 920లో సొలొమోను కాలంలో కొంతమంది ఇజ్రాయేలీలు భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. ఈ లేఖనాల ప్రకారం ఎసెన్గెబెరు వద్ద సొలొమోను నౌకా కేంద్రం నిర్మించాడు. అక్కడి నుంచి మిగతా దేశాలతో వ్యాపారాలు చేసేవాడు. ఓఫీరు బంగారం, ఏనుగు దంతాలు, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు, ఎర్రచందనం, కోతులు, నెమళ్ళు వంటి వాటిని భారతదేశం నుంచి దిగుమతి చేసుకునేవాడు. ఇలా 3 సంవత్సరములకు ఒకసారి సొలొమోను వీటిని ఎగుమతులు, దిగుమతులు చేసుకునేవాడు. ఈ విధంగా మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలోని క్రాంగనూరు అనే నౌకా కేంద్రం దగ్గర వర్తక వ్యాపారాలు చేసేవాడు. ఈ విధంగా కొంతమంది ఇజ్రాయెల్ నుంచి వచ్చిన నావికులు కేరళలోని క్రాంగనూరులో స్థిరపడ్డారు. వారు ఇప్పటికీ ఉన్నారు. సొలొమోను కట్టిన మందిరానికి కూడా మన భారతదేశం నుంచి వచ్చిన బంగారంతో కొన్ని ఉపకరణాలు చేసినట్టుగా మనం ఊహించవచ్చు. ఎందుకంటే సొలొమోను ఓఫీరు బంగారంతో మందిరంలో పనిముట్లను తయారు చేయించాడు. ఓఫీరు అంటే స్వచ్ఛమైన అని అర్థం. ఓఫీరు బంగారం అంటే స్వచ్ఛమైన బంగారం అని అర్థం. ఈ స్వచ్ఛమైన బంగారం కేవలం మన భారతదేశం, అరేబియా, దక్షిణాఫ్రికాల్లో మాత్రమే దొరుకుతుంది. కావున మన భారతదేశానికి సంబంధించిన బంగారం కూడా మందిరంలో ఉపయోగించినట్టుగా మనం ఊహించవచ్చు. ఆ తరువాత క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో నెబుకద్నెజరు యెరూషలేముకు వచ్చి సొలొమోను కట్టిన మందిరాన్ని కాల్చేసినప్పుడు ప్రజలు చెల్లాచెదరైపోయారు. అప్పుడు కొంతమంది మన భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. ఆ తరువాత ఎస్తేరు కాలంలో కూడా కొంతమంది ఇజ్రాయేలీలు, పర్షియన్లు మన భారతదేశంలో కాపురమున్నారు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు అనగా ఐథియోపియా దేశం వరకు
127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఈ లేఖనంలో హిందూ దేశము అనగా మన భారతదేశం. ఇదే హిందూ దేశం గురించి ఎస్తేరు 8:9 కూడా వ్రాయబడింది. అలాగే కూషు అనగా ఇథియోపియా దేశం. ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్నది. మన భారతదేశం నుంచి ఇథియోపియా వరకు అహష్వేరోషు పరిపాలించేవాడు. ఈ అహష్వేరోషు పర్షియా రాజు. మొత్తం 127 సంస్థానాలను పరిపాలించేవాడు. అందులో మన భారతదేశం ఒకటి. ఇది క్రీస్తుపూర్వం 470లో జరిగింది. హిందూ దేశం అంటే మొత్తం భారతదేశాన్ని పరిపాలించలేదు. సింధు పరిసర ప్రాంతాలను, పంజాబ్ ప్రావిన్సులను అహష్వేరోషు పరిపాలించాడు. అప్పుడు మన భారతదేశం నుంచి ఏనుగు దంతాలు, దాల్చిన చెక్క, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేయబడేవి. ఆ సమయంలోనే కొంతమంది పర్షియన్లు, ఇజ్రాయేలీలు మన భారతదేశంలో కాపురం ఉన్నారు. ఆ తరువాత డేరియస్ చక్రవర్తి మన భారతదేశంలో గాంధార, హిందూష్ అనే 2 ప్రాంతాలను కట్టించాడు. ఆ తరువాత క్రీస్తుపూర్వం 331లో గ్రీకు రాజైన ద గ్రేట్ అలెగ్జాండర్ గాంధార, హిందూస్ను ఆక్రమించుకున్నాడు. ఆ తరువాత మియాండర్ I అనే ఇండో గ్రీకు రాజు తక్షశిల అనే ప్రాంతాన్ని కట్టించాడు. తక్షశిల అంటే నేటి పంజాబ్ రాష్ట్రం. దీనిని ఇండో గ్రీకు రాజైన మియాండర్ I అప్పట్లో కట్టించాడు. ఆ తరువాత క్రీస్తు శకం 52వ సంవత్సరంలో యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన దిదుమ అనబడిన తోమ మన భారతదేశానికి వచ్చాడు. తోమ తన మిత్రుడైన పర్షియా వ్యాపారి అయిన హబ్బన్ అనే వ్యక్తి ద్వారా తమిళకంలోని కేరళ ప్రాంతంలో రేవు పట్టణమైన కొడంగులూరు మొదట వచ్చాడు. తమిళకం అంటే చేర, పాండ్య, చోళ రాజ్యాలను కలిపి తమిళకం అంటారు. ఆ రాజ్యాలు ఉన్నప్పుడే తోమ కొడంగులూరు చేరుకున్నాడు. మొదట చేర రాజ్యంలోనే తోమ సువార్త ప్రారంభించాడు. ఇది కేరళలో ఉన్నది. వీరు మలయాళం భాష మాట్లాడేవారు. వీరిని ముజీరిస్ అని కూడా పిలిచేవారు. అయితే తోమ భారతదేశం వచ్చాక మన భారతీయ భాషలు రాకపోయినా కానీ సువార్త ఎలా ప్రకటించాడు? తోమాకు యూదుల భాష మాత్రమే వచ్చు. మన భారతదేశ భాషలు అసలు రావు. అయితే మన భారతీయ భాషలు తోమాకు ఎలా వచ్చు? ఎలా అంటే తోమ మన భారతదేశానికి రాకముందే కేరళలో యూదులు ఉన్నారు. సొలొమోను కాలంలో వచ్చిన యూదుల సంతతి ఇక్కడ స్థిరపడ్డారు. వారి సహాయంతోనే తోమ కేరళలో సువార్త ప్రకటించాడు. అక్కడ నంబూద్రి బ్రాహ్మణులు ఎక్కువ ఆధిపత్యం చెలాయించేవారు. వారితో తోమ వాదించి వారిని ఒప్పించి దేవుని వైపు వారిని త్రిప్పాడు. ఆ విధంగా అప్పట్లో ఒకే రోజు 3000 మందికి బాప్తిసం ఇచ్చినట్టుగా ప్రచారం ఉన్నది. కేరళలో నివసించే యూదులను మలబరీ యూదులు అని అంటారు. వీరిలో 2 రకాల యూదులు ఉన్నారు. ఒకరు తెల్ల యూదులు, మరొకరు నల్ల యూదులు. వీరినే మలబరీ యూదులు అంటారు. అలాగే కేరళలో అబ్రహాము సంతతిని తోమ కలుసుకొని వారి సహాయంతో మరియు మలబారు యూదుల సహాయంతో 7 సంఘాలు స్థాపించాడు. కొడంగులూరు, కొల్లం, నిరానం, ఛాయల్, కొక్కమంగళం, కొట్టకొవ్వు, పాలూరు అనే 7 సంఘాలను స్థాపించాడు. ఈ విధంగా తోమ ఇంతకు ముందు ఉన్న యూదుల సహాయంతో మన భారతదేశంలో సువార్త వ్యాప్తి చేశాడు. ఈ విధంగా తోమ మన భారతదేశంలో 20 సంవత్సరములు సువార్త ప్రకటించినట్లు చరిత్ర చెబుతుంది. ఒక రోజున తోమ మైలాపూరు రాజకుమార్తెకు దేవుని వాక్యాన్ని చెప్పి బాప్తిసం ఆమెకు ఇవ్వడం ద్వారా రాజు ఆగ్రహం పొంది తోమాను బల్లెంతో పొడిచి చంపించేశాడు. ఈయన సమాధి నేటికి ఇక్కడే ఉన్నది. ఆ తరువాత క్రీస్తు శకం 200 సంవత్సరంలో తోమా స్నేహితుడైన హబ్బన్ వంశీకులు తోమా సమాధిలోని అస్థికలను తీసుకెళ్లి సిరియాలోని వారి ప్రాంతమైన ఎడెస్సేలో సమాధి చేశారు. ఆ తరువాత క్రీస్తు శకం 55లో యేసుక్రీస్తు మరొక శిష్యుడైన బర్తోలమీ మన భారతదేశానికి వచ్చినట్టుగా చరిత్ర చెబుతుంది. బొంబాయిలోని కళ్యాణ్ ప్రాంతానికి వచ్చి బర్తోలమీ సువార్త ప్రకటించాడు. కొంకణ ప్రాంతంలో బార్కూరు అనే ఊరికి బర్తోలమీ అనే పేరు పెట్టడం గమనార్హం. ఆ తరువాత బర్తోలమీ ఆర్మేనియా దేశానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి హతసాక్షి అయ్యాడు. గ్రీకు క్రైస్తవ చరిత్రకారుడైన యూసెబియస్ మరియు సెయింట్ జెరోమ్లు వారి చరిత్ర పుస్తకాల్లో బర్తోలమీ భారతదేశం వచ్చినట్టుగా స్పష్టంగా వ్రాయబడింది. ఇంకా అనేక ఆధారాలు భారతదేశంలో ఉన్నాయి. ఆ తరువాత క్రీస్తు శకం 11వ శతాబ్దంలో తురుష్కుల కాలంలో క్రైస్తవులు ఉన్నారు. ఆ తరువాత
యేసుక్రీస్తు పుట్టినప్పుడు వచ్చిన ముగ్గురు జ్ఞానులలో ఒకరైన జాస్పర్ అనే రాజు సింధు ప్రాంతాల నుంచే వచ్చాడు. ఆ జాస్పర్ సంతతి నుంచి వచ్చిన స్వర్గఘటిని అనే రాణి క్రీస్తకం 1204-1252 మధ్యలో మన భారతదేశంలో ఖాటూన్ అనే సామ్రాజ్యాన్ని నెలకొల్పింది. ఈ సామ్రాజ్యం పూర్తిగా క్రైస్తవ సామ్రాజ్యం. ఆ తరువాత క్రీస్తకం 1206-1368 మధ్యలో మంగోలు రాజ్యం విస్తరించింది. ఈ సామ్రాజ్యంలో కూడా క్రైస్తవులు ఉన్నారు. వీరిని నెస్టోరియన్ క్రైస్తవులు అంటారు. ఆ తరువాత క్రీస్తకం 15వ శతాబ్దంలో అక్బర్ చక్రవర్తి సర్వమత సమ్మేళనం నిర్వహించినప్పుడు క్రైస్తవ నాయకులు పాల్గొన్నట్లు అక్బర్ సమాచార గ్రంథాల్లో వ్రాయబడ్డాయి. ఆ తరువాత 1512లో లూయిస్ డో సాల్వడార్ అనే వ్యక్తి విజయనగరంలో సువార్త ప్రకటించాడు. అక్కడే ఆయనను చంపేశారు. ఆ తరువాత 1544లో ఫ్రాన్సిస్ జేవియర్ మన భారతదేశానికి వచ్చి ఆరువాన్కూర్లోని మక్నాలో 10,000 మందికి బాప్తిస్మం ఇచ్చాడు. ఆ తరువాత 1572-1595 మధ్యలో మధురలో ఫెర్నాండెజ్ వచ్చి సువార్త ప్రకటించాడు. ఆ తరువాత అదే మధురలో 1606లో రాబర్ట్ నోబిలి వచ్చి సువార్త ప్రకటించాడు. ఇతనిని తత్వబోధక స్వామి అని పిలిచేవారు. ఆ తరువాత 1710లో చిత్తూరు జిల్లా పొంగునూరుకు ఫాదర్ మాండ్విట్ వచ్చి సువార్త ప్రకటిస్తే వెంకటగిరి రాజా బంధువులు క్రైస్తవులు అయ్యారు. మరియు అనంతపురంలో ముదిగుప్ప నివాసైన తుమ్మ రాయపరెడ్డి 1715లో బాప్తిస్మం పొందాడు. ఇతని సాక్ష్యం ద్వారా ఆలమూరులో రెడ్లు క్రైస్తవులు అయ్యారు. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో రెడ్లలో క్రైస్తవులు ఎక్కువగా ఉండడం మనం చూస్తున్నాం. ఆ తరువాత 1806లో హెన్రీ మార్టిన్ ఇండియాలో సెరంపూర్, దీనాపూర్, కాన్పూర్లలో సువార్త ప్రకటించాడు. ఆ తరువాత 1832లో విలియం మిచెల్ బొంబాయిలో సువార్త ప్రకటించాడు. ఆ తరువాత 1795-1862 మధ్యలో సింధియా ఫెరారీ అనే అమెరికన్ అమ్మాయి అహ్మద్ నగర్ వచ్చి సువార్త ప్రకటించింది. ఇక్కడే చనిపోయింది. ఈమెకు వివాహం కూడా కాలేదు. ఆ తరువాత 1863-1949 మధ్యలో సిసిల్ టిండేల్ అనే వ్యక్తి కాశ్మీర్లో సువార్త ప్రకటించి 6 స్కూల్స్ స్థాపించాడు. ఆ తరువాత 1795-1853 మధ్యలో ఆంథోనీ నోరిస్ అనే వ్యక్తి అహ్మదాబాద్, చిత్తూరు, గోదావరి జిల్లాలు తమిళనాడులో సువార్త ప్రకటించాడు. ఆ తరువాత 1870-1960 మధ్యలో ఈడా సడ్డెర్ అనే మహిళ అమెరికా నుంచి ఇండియాకు వచ్చి సువార్త ప్రకటించి ప్లేగు, కలరా, కుష్టి వ్యాధిగ్రస్తులను ఆదుకుంది. ఈమె 1928లో హాస్పిటల్ శిథిల వ్యవస్థకు వస్తే అమెరికా వెళ్ళి నిధులు సమకూర్చి హాస్పిటల్ తిరిగి కట్టించింది. ఆ తరువాత ఎడిత్ మేరీ బ్రౌన్ అనే వైద్యురాలు లూథియానాలో మెడికల్ కాలేజీ స్థాపించి అపారమైన సేవ చేసి 1956లో శ్రీనగర్లో తన 92వ ఏట మరణించింది. అలాగే 1761-1834 మధ్యలో విలియం కేరీ వచ్చి మన భారతదేశంలో అమితమైన కృషి చేశాడు. బెంగాలీ, అస్సామీ, ఒరియా, అరబిక్, సంస్కృత భాషలోనికి బైబిల్ను తర్జుమా చేశాడు. కలకత్తాలోని సెరంపూర్లో మొట్టమొదటి యూనివర్సిటీని స్థాపించి ఆడపిల్లలకు విద్యను దగ్గర చేశాడు మరియు 9 పాఠశాలలను నిర్మించాడు. బాల్య వివాహాలు, సతీ సహగమనం చూసి చలించిపోయి రాజా రామ్మోహన్ రాయ్కి సహకారిగా ఉంటూ పోరాడాడు. సతీ సహగమనాన్ని పూర్తిగా నిర్మూలన చేసి చట్టాన్ని తెచ్చాడు. మన భారతదేశానికి ప్రింటింగ్ మిషన్ని, పోస్టాఫీసును, బ్యాంకింగ్ వ్యవస్థను పరిచయం చేశాడు. ఇలా 42 సంవత్సరములు విలియం కేరీ మన భారతదేశానికి విశేష కృషి చేశాడు. అలాగే చిన్నతనంలోనే మన భారతదేశానికి వచ్చిన మదర్ తెరీసా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె తన జీవితం మొత్తం భారతదేశానికే ధారపోసింది. అలాగే గ్రాహం స్టెయిన్ ఆస్ట్రేలియా నుంచి మన భారతదేశానికి సువార్త ప్రకటించడానికి వచ్చి ఒరిస్సాలో తన కుమారులతో కారులో మతోన్మాదుల చేత కాల్చబడ్డారు. ఈ విధంగా క్రైస్తవ్యం మన భారతదేశంలో విస్తరిస్తుంది. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.